1,00,000 కోట్ల దోపిడీకి అడ్డం పడుతున్నటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారి మీద ఈ కేసు పెట్టడం జరిగింది. హైడ్రా కానీ, మూసీ కానీ, లఘుచర్ల కానీ, గ్రూప్ 1 కానీ, జియో 29 కానీ, జియో 46 కానీ, ఈ రకంగా రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా కూడా ప్రజల పక్షాన కొట్లాడుతూ ప్రజా గొంతుకై ప్రజాక్షేత్రంలో ముందుకెళ్తున్నటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈరోజు కేటీఆర్ గారి మీద కేసు పెట్టడం జరిగింది. తప్పకుండా దీన్ని ఎదుర్కొనేటువంటి శక్తి బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, ఉద్యమాలనే ఉగ్గుపాలుగా తాగి పెరిగినటువంటి ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి దేనికి ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు. కాబట్టి మొన్న ఏ రకంగా కేటీఆర్ గారు ఏసీబీ కార్యాలయానికి వెళ్ళి విచారణ ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారో అదే రకంగా ఈరోజు కూడా మరి కేటీఆర్ గారు ఏసీబీ కార్యాలయానికి వెళ్తారు. మరి దానికి మా విచారణకి హాజరవుతారని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. మిత్రులారా మనము చూస్తూ ఉన్నాము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి మొదటి రోజు నుండి కేసుల మీదనే దృష్టి పెడతా ఉన్నది. ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మీద దృష్టి పెడతారు, కానీ ఈయన ప్రతిపక్షం మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందే బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష తీర్చుకోవడానికి అన్నట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నది. మొదటి రోజు నుండి విద్యుత్ ఒప్పందాల మీద ఏదో కుంభకోణం ఉన్నదని చెప్పి, ఫోన్ ట్యాపింగ్ అని, డ్రగ్స్ అని, ఈరోజు ఫార్ములా రేస్ అని, ఈ రకంగా అడుగడుగునా ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులని ఇబ్బంది పెట్టాలి, ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీని కుప్పగూల్చాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ గత సంవత్సర కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పోరాటాలు చూసిన తర్వాత ఈరోజు ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీయే కావాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు కేసు పెట్టడం జరిగింది. మరి సంవత్సర కాలం అయింది, సంవత్సరం నుండి పెట్టినటువంటి కేసు ఈరోజు ఎందుకు పెట్టిండ్రు? ఇన్ని రోజులు ఏం చేసిండ్రు? గడ్డి వీకిన్లా. ఈరోజు దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. తప్పకుండా విచారణ ఎదుర్కొంటాం. న్యాయానికి ధర్మానికి నిజాయితీ ఎక్కువ, ధైర్యం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మరి తప్పకుండా దీన్ని ఎదుర్కొని తప్పకుండా అన్ని ప్రూవ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కారులో, కాంగ్రెస్ ప్రభుత్వంలో నీతి న్యాయం లేదు, తప్పొప్పులతో సంబంధం లేదు. అది న్యాయమా అన్యాయం అనేది కాదు. రాజు దలుచుకుంటే దెబ్బల కొదవ అన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరి మీద కక్ష కడితే వాళ్ళని లోపల పోవాలనుకుంటే వాళ్ళని లోపల పంపించడానికి ఏం చేయాలనేది, అక్రమంగా కేసులు పెట్టాలనేది ఆలోచిస్తున్నాడు తప్ప అక్కడ న్యాయమా అన్యాయమా అని ఆలోచించే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు సంవత్సర కాలంలో అనేక సందర్భాలలో కేటీఆర్ గారి మీద ఏ రకంగా అక్రమ కేసులు పెట్టాలి, ఏ రకంగా ఇరికియాలి, ఏ రకంగా ఆయన్ని జైల్లో చూడాలి, పోలీస్ స్టేషన్లలో పెట్టాలనే ఒక ఆలోచనతోనే జన్వాడ నుంచి మొదలుపెట్టుకొని లగచర్ల అన్నారు, ఫామ్ హౌస్ మీద డ్రగ్స్ కేసు అని చెప్పేసి డాగ్ స్క్వాడ్ని తీసుకుపోయారు. అక్రమంగా ఏదో ఒక దగ్గర ఇరికియాలి, బదనాం చేయాలి, వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవాలనే ఆలోచనతో కేటీఆర్ మీద కేసులు పెట్టే ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ప్రజాక్షేత్రంలో కొట్లాడటానికి సిద్ధం, న్యాయ పోరాటం చేస్తాం. ఈరోజు ఆయన మామూలుగా పైశాచిక ఆనందం కోసం 2 రోజులు జైల్లోకో లేకపోతే ఆ పోలీస్ స్టేషన్లోకి పంపించినంత మాత్రాన ఉద్యమ పార్టీ చైతన్యం కలిగిన కార్యకర్తలు ఈరోజు మౌనం వహించే పరిస్థితి ఉండదు. తప్పకుండా ఈ రాష్ట్రంలో రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ బీఆర్ఎస్ జెండా రెపరెపలాడటానికి అన్ని రకాలుగా ఈ నాయకత్వం పనిచేస్తుంది. కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి
ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి ప్రజల సమస్యలను పక్కన పెట్టి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నది. ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులను, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఇలా పరిపాలన కొనసాగించేటువంటి ఒక కుట్ర రాజకీయానికి తెలిసింది కాంగ్రెస్ పార్టీ 396 రోజులలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కదోవ పట్టించి ఇలా ప్రశ్నిస్తున్నటువంటి ప్రభుత్వం పైన, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల పైన మాట్లాడుతూ ఉంటే అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా జైల్లో పెట్టేటువంటి కుట్ర ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 396 రోజులలో ఎక్కడ చూసినా అణిచివేత, నిర్బంధాలు, ముళ్ళ కంచెలు, అక్రమ అరెస్టులు, అన్యాయంగా బెదిరింపులతో ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నది. ఇలా మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారంటీల మీద ఎందుకు మాట్లాడట్లేదు? ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏమైనాయి అని అడుగుతా ఉన్నాం. 420 హామీలు ఏమైనాయి అని అడుగుతా ఉన్నాం. ఇలా మొత్తానికి ఇవన్నీ ఇష్యూను డైవర్ట్ చేసి ఇలా కేవలం వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇలా మా నాయకులపైన కేసులు పెట్టి ఇలా మమ్మల్ని ప్రశ్నించకుండా ఇలా పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇలా ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టినా ప్రజాక్షేత్రంలో మేము అడుగడుగున మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, అడుగడుగున మేము నిలదీస్తూనే ఉంటాం. ఇలా అన్యాయంగా ఇలా రాజకీయ కక్షతోని ఇలా కేటీఆర్ గారిని అరెస్ట్ చేసేటువంటి కుట్రలో భాగమే ఇదంతా కూడా. ఇలా ఈ ఫార్ములా కేసు కూడా కేవలం రాజకీయ కక్ష. ఇలా రాహుల్ గాంధీ పొద్దుగాల లేస్తే ఇలా రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీ మేము అడుగుతా ఉన్నాం. ఇలా 6 గ్యారంటీలు సోనియమ్మ ఇస్తే 7వ గ్యారంటీ కింద నేను ప్రజాస్వామ్యం ఇస్తా, ప్రజాపాలన చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇలా కేవలం ఇలా ఇష్యూ డైవర్ట్ కోసమే ఇలా కుట్ర రాజకీయానికి తెరదీసిండ్రు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈ ప్రభుత్వం తెరలేపింది. డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని కూడా సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.